నాకు ఆవిడ ఊరికే డబ్బులు ఇవ్వలేదండి. ఆ రూ. 1000 చాలా సార్లు తిరిగేయాల్సొచ్చింది. తనని చాలా గొడవ పెట్టుకోవాల్సొచ్చింది నాకు ఆఫీస్‌లో వాళ్ళ ఎంప్లాయీస్ ముందర. ఆ తర్వాత ఇసిరేసిందండి నోటు టేబుల్ మీద ఇట్లా. నిజంగా ఆ రోజు చాలా బాధపడ్డాను నేను. నా మొఖం మీద డబ్బులేసేసరికి. తను చేసిన పనికి నేను ఇంత అవమానపడ్డానంటే వాళ్ళ ఎంప్లాయీస్ ముందర, అంతా నోటికొచ్చినట్టు మాట్లాడింది. అప్పటి నుండి అక్కడికి పోలేదండి ఆ ఎల్ఐసి ఆఫీస్‌కు. అది ఇప్పటికి మర్చిపోలేను. అలా చాలామంది నా దగ్గర చాలా సార్లు బిహేవ్ చేశారు. బట్ నాకొచ్చింది మంచిగానే బిజినెస్ వచ్చింది వాళ్ళ దగ్గర. ఇంకొకసారి అట్టయిన చోట ఇంక నేను పోనని మాకు పరిచయం చేసిన ఆవిడకి చెప్పాను. మీ ఆఫీస్‌కి ఇంక నేను రాను అని చెప్పాను. ఒక్కసారి హర్ట్ అయ్యానంటే ఇంక ఎళ్ళనండి ఎక్కడ గూడా నేను మాక్సిమం. సో, అలా కష్టపడ్డాను నేను. ఈరోజు నేను నిజంగా అంత కష్టపడ్డాను గనుక ఈరోజు భగవంతుడు నాకు చాలా ఆనందాన్నిస్తున్నాడు. ఎన్ని నష్టాలు జరిగినా, ఎంతమంది ఎంత మోసం చేసినా గూడా హ్యాపీగా ఉండగలుగుతున్నా.